రాపూరు ఎంపీడీఓ భవానీ పదవీ విరమణను పురస్కరించుకుని ఏపీఎం చంద్రశేఖర్ వెలుగు కార్యాలయంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీఎం వెలుగు సిబ్బందితో కలిసి ఎంపీడీఓ భవానీని శాలువా కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలు అందజేశారు. ఏపీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంపీడీఓ భవానీ తన పదవీకాలం రాపూరు మండల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ముఖ్యంగా వెలుగు ప్రాజెక్టు ద్వారా మహిళా సంఘాల బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడంలో సిబ్బందికి ఆమె ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేశారని గుర్తు చేసుకున్నారు. అధికారంతోనూ క్షేత్రస్థాయి సిబ్బందితోనూ ఆమె ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ పనులను వేగవంతంగా పూర్తి చేసేవారని ప్రశంసించారు. అనంతరం ఎంపీడీఓ భవానీ మాట్లాడుతూ తన ఉద్యోగ ప్రస్థానంలో రాపూరు మండలంలో పనిచేయడం ఎంతో తృప్తిని ఇచ్చిందన్నారు. తన విధి నిర్వహణకు పూర్తిస్థాయిలో సహకరించిన ఏపీఎం వెలుగు సిబ్బందికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా వెలుగు సిబ్బంది ఇదే ఉత్సాహంతో పనిచేసి మండల సమైక్యకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీసీలు, వీవోఏలు, సిబ్బంది పాల్గొన్నారు. మాకు జనక్రామ్ చూడ మధ్యలో చంద్రశేఖర్ ఈరోజు రాపూర్ మండలంలో రాపూర్ మండల సమాఖ్యలో ఈసీ సమావేశం జరిగింది. మరి ఈసీ సమావేశంలో ప్రత్యేకంగా మేము మా రాపూర్ మండలంలో ఈ మండల సమాఖ్యలో పనిచేసేటువంటి ఈఓఏ పిల్లలు కావచ్చు, అలాగే సీసీగా ఉన్నటువంటి మా వాళ్ళ పిల్లలు కావచ్చు, మండల స్టాఫ్లో ఎవరైనా చదువుకున్నటువంటి ఈ పిల్లలు 10th ఇంటర్ పాస్ అయినటువంటి మంచి మార్కులు పాస్ అయినటువంటి పిల్లల్ని ఈరోజు ఈసీ సమావేశంలో వాళ్ళని సన్మానించడం జరిగింది. సో ఈ సన్మానంగా వాళ్ళకి ప్రత్యేక మొమెంటో ఇవ్వడం జరిగింది. మొమెంటోతో పాటు వాళ్ళకి ముందు మంచిగా వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేదానికి పెన్ కూడా మేము నిర్వహించడం జరిగింది. ఇది కేవలం ఒక చిన్నపాటి ఒక ప్రోత్సాహకరంగా మేము చేయడం జరిగింది. దాంతోపాటు ఈ మండలంలో ఎంపీడీఓగా పనిచేస్తున్నటువంటి భవానీ మేడం గారు రేపు ఆ 31వ తేదీ ఆమెకు రిటైర్మెంట్. ఆ రిటైర్మెంట్ని పురస్కరించుకొని ఈరోజు మేము మా మండల సమాఖ్యలో కూడా ఆమెకు గౌరవార్థంగా ఈరోజు ఆమెకి చిన్నపాటి బహుకరణ అంటే మనం ఆమెను సన్మానించడం జరిగింది. సో ఈసీ సమావేశంలో ఆమె సన్మానించడానికి మా యొక్క కృషి చేశాము. సీసీస్, విఓఏస్, తర్వాత వాళ్ళంతగా వాళ్ళు వంతుగా వాళ్ళు చేసేటువంటి ఆమెను గౌరవించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మేము మండల స్టాఫ్ అంతా కూడా అందరూ కలిసికట్టుగా ఈరోజు ఆమెను సన్మానించుకొని ఆమె చేసినటువంటి సేవల్ని అన్నీ కూడా మేము అందరం కూడా ఒకసారి ఆమె యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని మేము చేసుకుంటూ ఈరోజు ఆమె సన్మానించడం జరిగింది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.